చెప్పాలి ఓకేనా. దేశ శ్రేయస్సు కోసం సేవ చేయడం మన 2 చేతులు పైన ఎత్తండి ఓకేనా అందరూ. ఈ తరం ఈరోజు జూలై 9 జరుగుతున్నారా ఎవరు సౌండ్ అయితే ప్లీజ్ పోలీస్ బలగాలు కొద్దిగా సపోర్ట్ కావాలి. ముందుగా అందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 9, 1949 ఢిల్లీ యూనివర్సిటీలో ఓ ప్రకాష్ బెహల్ అనే ప్రొఫెసర్ 5 మంది విద్యార్థులతో ప్రారంభించిన ఏబీవీపీ ఈ రోజు వరల్డ్ లోనే ది బిగ్గెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది ఏబీవీపీగా రూపొందింది. ఏబీవీపీ జ్ఞానం శీలం ఏకత అనే సిద్ధాంతంతో స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని జాతీయ పునర్నిర్మాణానికే పనిచేస్తుంది. ఏబీవీపీ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటేలా భారత్ మాతాకి జై అంటూ ప్రతి ఒక్క విద్యార్థిలో జాతీయ భక్తిని దేశభక్తిని నింపుతూ జాతీయ పునర్నిర్మాణానికే పనిచేస్తుంది. ఏబీవీపీ ఒక విద్యారంగ సమస్యలపైనే కాదు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలపైన కూడా పోరాడుతుంది. కరోనా వంటి విపత్కాల పరిస్థితిలో ఎంతో మంది ఏబీవీపీ కార్యకర్తలు తమ ప్రాణాలకు సైతం తెగించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే పర్యావరణ రక్షణకై మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమాలు కావచ్చు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళల కోసం మహిళల ఆత్మరక్షణ కోసం తమకు తాము రక్షించుకునే విధంగా మిషన్ సాహసి పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంది. ఏబీవీపీ ఆనాడు పాకిస్తాన్ ఆర్మీలో చౌక్ మీద జెండా ఎగరేసే సత్తా మీకుందని సవాల్ విసిరితే దేశవ్యాప్తంగా ఇది ఛాలెంజ్ గా తీసుకొని 12,000 మంది ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లి జెండా ఎగరేసిన ఘనత ఏబీవీపీది. కార్గిల్ యుద్ధంలో విరిగి రక్తం ఏరులై పారుతుండగా దేశవ్యాప్తంగా రక్తదానం ఇచ్చినటువంటి సంస్థ ఏబీవీపీ. జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. జాయిన్ ఇండియన్ ఆర్మీ ఇఫ్ నాట్ స్టూడెంట్ ఆర్మీ ఏబీవీపీ. దేశ సరిహద్దుల్లో సేవ చేసే అవకాశం రాకపోతే, దేశం కోసం సేవ చేసే అవకాశం రాకపోతే దేశం లోపల ఉండి ఏబీవీపీలో పని చేయాలని ఈ రోజు విద్యార్థి దినోత్సవ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఏదైతే 76 విద్యార్థుల సమస్యలే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఏబీవీపీ పరీక్షిస్తా ఉంది.